కరీంనగర్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. కరీంనగర్ నుండి మంచిర్యాల వైపు వెళ్లేందుకు తగినన్ని బస్సులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. కరీంనగర్ నుండి వయా నంగునూరు, చొప్పదండి, ఆర్నకొండ, ధర్మారం, ధర్మపురి ఎక్స్ రోడ్ మరియు లక్ష్మట్టిపేట, మంచిర్యాల వరకు అనేక గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల నుండి రోజు కొన్ని వేల మంది కరీంనగర్ కు ప్రయాణిస్తుంటారు. చాలా మంది ప్రజలు కరీంనగర్ హాస్పిటల్ కోసం వస్తుంటారు. అంతేకాకుండా విద్యార్థులు స్కూళ్లకు, కాలేజీలకు వెళ్తుంటారు. కరీంనగర్ లో కూలి పని చేసుకోవడానికి కూలీలు వస్తుంటారు. అయితే ఇక్కడికి మంచిర్యాల వైపు నుండి వచ్చే ప్రజలకు సరిపడా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున్నే పనుల కోసంను కరీంనగర్ వచ్చిన వాళ్ళు తిరిగి వారి ఊర్లకు వెళ్లడానికి బస్సులు లేక ప్రైవేటు వాహనాల్లో వెళ్లడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఒక్కొక్క బస్సులో 100కు పైగా ప్రయాణిస్తున్నారు. అందువల్ల బస్సులు దెబ్బతిని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తగినన్ని బస్సులు వేయవలసిందిగా కోరుతున్నారు. వెల్కమ్ టు TR9 న్యూస్. ఈరోజు మనం కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తాలో అయితే ఉన్నాం. కరీంనగర్ నుండి మంచిర్యాల వెళ్ళడానికి అయితే చాలామంది ప్యాసింజర్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు బస్సు సౌకర్యాలు అయితే ఉండట్లేదు. కరీంనగర్కు అయితే కూలీ పనుల కోసం వస్తుంటారు, హాస్పిటల్ కోసం వస్తుంటారు, షాపింగ్లకు అని వస్తుంటారు, చాలామంది వస్తుంటారు, స్టడీ కోసం వస్తుంటారు. దేనికోసం వచ్చినా కూడా ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళడానికి అయితే ఎవరికి బస్సులు లేక వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చూడొచ్చు, ఇక్కడ బస్సులు అందుబాటులో లేకపోవడం వల్ల టాటా ఏసీలో వెళ్తున్నారు. టాటా ఏసీలలో కూడా ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు ఎంతమంది వెళ్తున్నారు. నువ్వు వచ్చి గంట సేపటి నుంచి ఎన్ని బస్సులు పోయినాయి? ఇక్కడ నుంచి 3 మినిమం ఒక 3-4 బస్సులు అయితే పోయినాయి. పాపం ఆయన లగేజ్తో బస్సు ఎక్కలేకపోతున్నాడు. బస్సులో 50 మంది వెళ్ళే బస్సులో 200 మంది వెళ్తున్నారు. వాళ్ళ ఈ ముసలైన పెద్ద ఆయన ఎట్లా ఎక్కుతాడు బస్సులు? మీరు ఏమనుకుంటారు? బస్సులు ఇంకా కావాలనుకుంటున్నారా? బస్సులు అటే బాగా ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తారు. ఇటు ధర్మారం ఇస్తారు, ధర్మారం వస్తలేదు బస్సు. ఈ ధర్మారం నుంచి వచ్చారా? ఏం పనికి వచ్చినావు ఇవాళ? కూలి పని అంటే రోజు కూలి పని కోసం రోజు బస్సులోనే వస్తావా ఇక్కడికి? రోజు ఇదే టైం అవుతుంది నీకు? బస్సులో ఉండట్లేదు నీకు? ఈయన రోజు పాపం కూలి పని చేసుకోవడానికి బస్సులో వస్తాడు. మళ్ళీ రోజు రిటర్న్ బస్సులో వెళ్ళాలంటే బస్సు ఎక్కలేకపోతున్నారు. రోజు దాదాపు ఇక్కడ 1-2 గంటల నుంచి నేను చూశాను. నేను 2 అవర్స్ కింద చూసినప్పుడు ఇక్కడే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి చూసినా కూడా ఇది ఇక్కడే ఉన్నాడు. ఎందుకు ఇంత లేట్ ఎందుకు అవుతుంది నీకు? దొరకక అది అత్తలేదు బస్సులు 4 వచ్చినా కూడా 4 ఫుల్ అయిపోతున్నాయి. నువ్వు బస్ స్టాండ్ పోయి ఎక్కొచ్చు కదా అక్కడికి. నేను అడ్డే పోతా, అడ్డే పోయి నీ పని ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చినావు. ఈ పని నుంచి ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్దామంటే ఆయనకు బస్సులు అక్కడనే బస్ స్టాండ్లోనే ఫుల్ అయ్యి వస్తున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా ఆటోలలో ప్యాసింజర్ ఆటోలనే కాకుండా గూడ్స్ ఆటోలలో కూడా వెళ్తున్నారు. అటు వెళ్ళే వాళ్ళు గవర్నమెంట్ వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇటు బస్సులు వేయాలని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి.
లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.